హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆప్షన్ ఎంట్రీ స్టార్ట్ కావడం జరిగింది. సో సెకండ్ రౌండ్లో సీట్స్ యాడ్ అవుతాయని చెప్పాము. సో నిజంగా యాడ్ అయ్యాయా లేదా అనేది డీటెయిల్స్ చెప్తా, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ అనేది రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను. సెకండ్ కౌన్సిలింగ్ ఫైనల్ రౌండ్ వరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి ఫస్ట్ రౌండ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఇందులో కనిపిస్తున్న దాంట్లో ఇది ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్స్ అండి. ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజ్లో 42 సీట్స్ ఉంటే 46 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే ఈసీఈలో 42 ఉంటే 47 ఇంక్రీజ్ అయ్యాయి. ట్రిపుల్ఈలో 2 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇలా కాలేజ్ వైజ్గా చూడండి. ఏసీఈ కాలేజ్లో సివిల్లో 42 ఉంటే ఇప్పుడు సెకండ్ రౌండ్కి 46 అయ్యాయి. నెక్స్ట్ సిఎస్డిలో 126 ఉంటే అవి 139కి ఇంక్రీజ్ అయ్యాయి. సిఎస్సి 210 సీట్స్ ఉంటే అవి 323గా ఇంక్రీజ్ కావడం జరిగింది. సో సిఎస్ఎంలో 138. ఇలా మీకు సపోజ్ టాప్ కాలేజ్ తీసుకుందాం. సో ఒక కాలేజ్ మనకు బీవీఆర్ఐటీ తీసుకుందాం. బీవీఆర్ఐటీ కాలేజ్లో సిఎస్సి సీట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఫేజ్ సీట్స్. ఫస్ట్ ఫేజ్లో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజ్లో మీకు 250 సీట్స్ అయితే ఉన్నాయి. 250 సీట్స్. సిఎస్ఎంలో 126 సీట్స్. ఇది బీవీఆర్ఐటీ. నెక్స్ట్ సిబిఐటి చూడండి. సిబిఐటి చైతన్య భారతిలో ఫస్ట్ ఫేజ్లో మీకు 210 సీట్స్ ఉన్నాయి. సిఎస్సిలో 210 సీట్స్ ఉన్నాయి. సిఎస్ఎంలో 42 సీట్స్ ఉన్నాయి. సో ఇలా ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ బీవీఆర్ఐటీలో 250 సిఎస్సి సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్, ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ జరిగే దాంట్లో చూడండి, ఇదే బీవీఆర్ఐటీ కాలేజ్లో 400 సీట్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి, సిఎస్సి సీట్స్ ఇక్కడ 417 సీట్స్ అనేది సిఎస్సిలో సెకండ్ రౌండ్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే మీకు ఫస్ట్ రౌండ్లో 217 సీట్స్ ఉన్నాయి, 256 సీట్స్ ఉన్నాయి. ఆ 252 సీట్స్ నుంచి 417 సీట్స్కి ఇంక్రీజ్ కావడం జరిగింది బీబీఆర్ఐటీ కాలేజ్లో. ఓకేనా. సో అలాగే సిబిఐటి చూడండి. సిబిఐటిలో ఫస్ట్ రౌండ్లో మీకు 210 సీట్స్ ఉండే సిఎస్సిలో చైతన్య భారతిలో. సో సిబిఐటి నెక్స్ట్ ఇక్కడ చూడండి, 210 సీట్స్ నుంచి మనకి 231 సీట్స్కి ఇంక్రీజ్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ సిఎస్ఎం కూడా చూడండి. సిఎస్ఎం 42 సీట్స్ నుంచి మీకు 46 సీట్స్, 92 సీట్స్ చూడండి, 92 సీట్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. 92 సీట్స్ వరకు. అంటే ఫస్ట్ రౌండ్లో మనకి 46 సీట్సే ఉండే, 42 సీట్సే ఉండే. ఆ 42 సీట్స్ని డబల్ చేయడం జరిగింది, 92 కావడం జరిగింది. ఇలా కాలేజ్ వైజ్గా సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ సీట్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. సో కొన్ని ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఫిలప్ కాలేదో వేకెన్సీ సీట్స్, మనకి కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ని, ఆ సీట్స్ని డిక్రీజ్ చేసి మనకి సిఎస్సి, సిఎస్ఎం అలాగే ఈసీకి సంబంధించి సీట్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇది కాలేజ్ వైజ్గా డీటెయిల్స్ అయితే మొత్తానికి ఓవరాల్గా ఇంక్రీజ్ అయ్యాయి. సిఎస్సి సీట్స్ అనేది స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ బీవీఆర్ఐటీ కాలేజ్ కానీ సిబిఐటి కాలేజెస్లో కానీ చెక్ చేసుకోవచ్చు సిఎస్సిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది. ఇలా మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 417 సీట్స్ అయితే సిఎస్సిలో ఉండడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ మనకి 250 సీట్సే ఉండే. సో వాటిని డబుల్ చేయడం జరిగింది. సో ఇది. థ్యాంక్ యూ.